శ్రీ గురుభ్యో నమ. మహాగణాపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరుడు నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మ్యాచ్ నుండి మెన్నం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం చాలా వరకు బాగుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి, రాబడి బాగుంటుంది, ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది, దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది, సంతాన విద్యా విషయాలు బాగున్నాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ఏదైతే మీ మాట చాతుర్యంతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఉద్యోగంలోనూ స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే ఒక్కొక్కసారి మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో అవి మీరు బాగా పైకి ఎదుగుతున్నారని వెనక్కి లాగేవారు కూడా ఉంటారు. అవి ఏమీ పట్టించుకోకుండా మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. ధనపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వచ్చే అవకాశం వచ్చేస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తుల విషయ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తుంది. ధనాదాయం బాగుంటుంది, రాబడి బాగుంటుంది. వచ్చిన ధనాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, సేవింగ్స్ చేయాలని అనుకుంటారు. చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లాభాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. ఇది మంచి సమయంగా చెప్పచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు, ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరమైన ఉద్యోగం లభించే అవకాశాలు తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తను వినే అవకాశం తప్పకుండా ఈ వారం గ్రహాలు గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అవి సమస్య పోతాయి, ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకుంటారు. కష్టం తగిన ప్రతిఫలం అనేది వీరికి లభిస్తుంది. ఇటు మెడికల్ సీట్ కావచ్చు, ఇంజనీరింగ్ సీట్ కావచ్చు, ఏ ఇతరత సీట్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈ వారం చక్కటి అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి మీద దృష్టి సారించండి. అదేవిధంగా దూర విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి, దూర విద్య కోసం, అదేవిధంగా దూర విద్య కోసం విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశులకు మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ధనాదాయం బాగుంటుంది. స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. స్వగృహ కళ అనేది నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కూడా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే మనం కష్టపడుతున్నాం, కష్టానికి ప్రతిఫలం ఇప్పటికైనా సరే భగవంతుడు మనకి ఇచ్చాడు అన్న ఒక ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారి ఆరాధన చేయడం అనేది చెప్పదగినది. మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి ప్రతినిత్యం అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికినప్పుడు శుక్రవారం అడగానే, బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు సహాయ సహకారాలు ఎవరూ చేయరు, మీకు మీరుగానే చేసుకోవాలి. కష్టం వచ్చినా మీకు మీరుగానే వెళ్ళాలి. ఎవరు సహాయం ఉండదు. సలహాలు ఇచ్చేవాళ్ళు బోలు మంది ఉంటారు, 10 మంది కాదు 100 మంది సలహాలు ఉంటారు. కానీ
అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని చూసి లాభపడే వాళ్ళు బోలెడుమంది ఉంటారు. కానీ మీ అవసరానికి ఎవరు లాభపడరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే రాశి ఫలాల్లో గ్రహాలను అనుసరించి చెప్పడం నా బాధ్యత. ఏదైనా రాశి ఫలాలు చెప్పడం అంటే సూచనాప్రాయంగా చెప్పడం ఉంటుంది. నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అది ఎలా ఉండాలి, ఏముండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పొడిగించడం, నిదానంగా అవ్వడం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు నిదానంగా నడుస్తారు. కాబట్టి మనం కూడా నిదానంగా వెళ్దాం అనుకుంటే ఏ పని అవ్వదు. ఆయనకి ఎంత ఫాస్ట్గా చేస్తే ఆయన అంత సంతోషపడతారు. ఆయనలాగా మనం నిదానంగా చేద్దాం అనుకుంటే ఆయన అలాగే ఫలితాలు ఇస్తారు. మీరు నిదానంగా ప్రయాణం చేస్తే నిదానంగా ఫలితాలు ఉంటాయి. ఫాస్ట్గా ప్రయాణం చేస్తే ఫాస్ట్గా ఫలితాలు ఇస్తారు. అందుకే ప్రతిరోజు శివనామస్మరణ, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినండి. తద్వారా శని భగవానుడు కొంత అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా దశమ రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నారు, జన్మరాశిని చూస్తున్నారు. కాబట్టి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు, నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా చేయండి. నూతన గృహం చేసే అవకాశం తప్పకుండా ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎన్ని నిమిషాలు వచ్చింది మీనరాశి? నిర్ణయం తీసుకుని ఏదైతే అమలు పరుస్తారో అది చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో లేదా చుట్టాలు చెప్పారనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కెరీర్ సంబంధించిన ఏదైనా విషయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి, లాభపడగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, 4 సోమవారాలు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచమ అష్టమాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. కాబట్టి ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే 1000లో గురువు కొంచెం ఖర్చు శుభ పరిణామాలే ఉంటాయి, బాగుంటుంది. అయితే దోబరాగా కూడా ఖర్చు అవకాశం గోచరిస్తుంది. అది మన కోసం మీరు ఖర్చు పెట్టరు, మీ వాళ్ళ కోసం లేదా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు. వాటి విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.